హైదరాబాద్లో పలు చోట్ల వర్షం పడుతోంది. ఓవైపు ఎండ, మరోవైపు వర్షం కురుస్తోంది. సిటీలో భిన్న వాతావరణం కనిపిస్తోంది. ఎల్బీ నగర్, నాగోల్, వనస్థలిపురం, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. నిన్న రాత్రి కూడా సిటీలో కుండపోతగా వర్షం కురిసింది. మరోవైపు హైదరాబాద్, ఆదిలాబాద్, కామారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, నాగర్ కర్నూలు జిల్లాలో 2-3 గంటల్లో తేలికపాటి వర్షం పడుతుందన్నారు వెదర్ ఆఫీసర్లు. నిర్మల్, నిజామాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో కూడా 2-3 గంటల్లో వర్షం పడే ఛాన్స్ ఉందన్నారు. హైదరాబాద్లో పలు చోట్ల వర్షం పడుతోంది. ఓవైపు ఎండ, మరోవైపు వర్షం కురుస్తోంది. సిటీలో భిన్న వాతావరణం కనిపిస్తోంది. ఎల్బీ నగర్, నాగోల్, వనస్థలిపురం, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. నిన్న రాత్రి కూడా సిటీలో కుండపోతగా వర్షం కురిసింది. మరోవైపు హైదరాబాద్, ఆదిలాబాద్, కామారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, నాగర్ కర్నూలు జిల్లాల్లో 2-3 గంటల్లో తేలికపాటి వర్షం పడుతుందన్నారు వెదర్ ఆఫీసర్లు. నిర్మల్, నిజామాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో కూడా 2-3 గంటల్లో వర్షం పడే ఛాన్స్ ఉందన్నారు. డీటెయిల్స్ రామ్ ప్రసాద్ అందిస్తారు. రామ్ ప్రసాద్, సిటీలో వర్షానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ లో వర్షం మళ్లీ మొదలైంది. కొద్దిసేపు క్రితమే ప్రారంభమైనటువంటి వర్షం అయితే ఇటు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ తో పాటు హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో అయితే వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. ఎందుకంటే ఉదయం నుంచి కూడా ఈ రోజు హైదరాబాద్ వ్యాప్తంగా చూస్తున్నాం. ఉదయం నుంచి కూడా ఎండ కొట్టిన అనంతరం అయితే ఇప్పుడు ఒక్కసారిగా ఇటు మబ్బులు కమ్ముకొని అనంతరం వర్షం కురిసినటువంటి పరిస్థితుల్లో అయితే మనం చూస్తున్నాం. ఇటు రోడ్లన్నీ కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక్కసారిగా కురుస్తున్నటువంటి వర్షానికైతే వాహన చోదకులు ఇటు ముందుకు వెళ్ళలేని పరిస్థితి. అంతేకాకుండా ఇటు వర్షంతో పాటు అంతేకాకుండా మనం చూడవచ్చు వాహనాలన్నీ కూడా క్రమక్రమంగా ఇటు నెమ్మదిగా ముందుకు సాగుతున్న క్రమంలో అయితే ప్రధానంగా ద్విచక్ర వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పవచ్చు. సాయంత్రం వేళలో కార్యాలయాల నుంచి ఇంటికి వెళ్లే సమయం కావడంతో అయితే చాలా ప్రాంతాలలో కూడా ట్రాఫిక్ రద్దీ అనేది చాలా ఎక్కువగానే ఉంది. ఇది వర్షం కారణంగా అయితే ఇప్పటికీ మనం చూడవచ్చు హైదరాబాద్ వ్యాప్తంగా అయితే నిన్న గత 4 రోజుల కింద జరిగినటువంటి పరిణామాలను దృష్టిలో ఉంచుకుని అయితే ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగం అన్ని శాఖలు కూడా సిద్ధమై ఉన్నాయి. అంతేకాకుండా మనం చూడవచ్చు నిన్న రాత్రి కూడా హైదరాబాద్ వ్యాప్తంగా చాలా ప్రాంతాలలో అయితే అత్యధిక వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి. ఎందుకంటే మనం చూస్తున్నాం 18% వర్షం కూడా ఇటు ముషీరాబాద్ లాంటి ప్రాంతాల్లో అయితే నమోదైన క్రమంలో ఇటు హైదరాబాద్ లోని జిల్లా యంత్రాంగం మొత్తం కూడా ఇటు వర్షాలకు సంబంధించి అలర్ట్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు రానున్న 3 గంటల పాటు మరింత వర్షం కురిసేటువంటి అవకాశం ఉందంటూ కూడా ఇటు హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికల్లో పేర్కొనడంతో అయితే సంబంధిత శాఖలన్నీ కూడా అలర్ట్ అవ్వడం జరిగింది. మనం చూస్తున్నాం సాయంత్రం వేళ కావడంతో అయితే ఇటు కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లేటువంటి వివిధ కంపెనీలకు సంబంధించినటువంటి ఉద్యోగులే కానీ అదేవిధంగా ఇటు పాఠశాలల నుంచి ఇళ్లకు వెళ్లేటువంటి విద్యార్థులు కానీ బస్సులన్నీ కూడా ఒకటే సమయంలో బయటకు వచ్చిన క్రమంలో అయితే ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా ఇటు వర్షం ద్వారా ఎలాంటి ఇబ్బందులు పడకుండా అయితే సంబంధిత శాఖ అధికారులు ఇటు పోలీసులు కానీ అదేవిధంగా జిహెచ్ఎంసీ, హైడ్రా శాఖల అధికారులందరూ కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి హైదరాబాద్ లో కొనసాగుతుంది. సూర్య.